గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అంబానీ సంస్థల గురించి తెలిసిందే. గత 10 ఏళ్ల కిందట ఈ సంస్థలు విడిపోయాయి. ధీరూభాయ్ అంబానీ నేతృత్వంలో వచ్చిన అంబానీ బ్రాండ్కు ప్రపంచ ప్రసిద్ధి ఉంది. దీనిని ఆయన కుమారులు అనిల్, ముఖేష్ అంబానీలు పంచుకున్నారు. తర్వాత ఒకరు డెవలప్ అయితే మరొకరు నష్టపోయారు. ఇక ఇప్పుడు గోద్రేజ్ వంతు వచ్చింది. మహారాష్ట్ర కేంద్రంగా 1897లో ఆర్దేషీర్, ఫిరోజ్ షా గోద్రేజ్ అన్నదమ్ములు స్థాపించిన గోద్రేజ్ కంపెనీ కూడా విడిపోయింది. ఆర్దేషీర్, ఫిరోజ్ షాలు అన్నదమ్ములు. వీరింటి పేరు గోద్రేజ్. ఈ పేరుతోనే వారు వ్యవస్థను స్థాపించారు. తొలినాళ్లలో ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ తర్వాత ఇంటింటికి పరిచయమైంది. చిత్రమేంటంటే ఇప్పటికీ ప్రభుత్వాల నుంచి బ్యాంకుల వరకు భద్రత విషయంలో నమ్మే సంస్థ గోద్రేజ్. ఈ సంస్థ రూపొందించిన తాళాలకు పెద్ద పేరు. ఇప్పటికీ బ్యాంకులు గోద్రేజ్ వారి సేఫ్ లాకర్లని వినియోగిస్తాయి. ఇక ఇంట్లో వాడుకునే ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీల నుంచి సబ్బుల వరకు కూడా గోద్రేజ్ భారత ప్రజలతో కలిసిపోయింది. వార్షికంగా ఈ సంస్థకు వస్తున్న ఆదాయం 33,000 కోట్ల రూపాయలు. ఇక అనేక రూపాలు సంతరించుకున్న ఈ కంపెనీకి తదుపరి వారసులుగా ఫిరోజ్ షా పిల్లలు వచ్చారు. వీరు కూడా కంపెనీని పరుగులు పెట్టించారు. ప్రస్తుత మార్కెట్ పోటీని తట్టుకునేలా నిరంతరం మార్పులు చేసుకుంటూ వినియోగదారులను కాపాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ అన్నదమ్ముల పిల్లలు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 127 సుదీర్ఘ చరిత్ర ఉన్న గోద్రేజ్ కంపెనీని పంచుకున్నారు. పంపకం ఇది. గోద్రేజ్కు ప్రధానంగా 2 రకాల విభాగాలు ఉన్నాయి. 1 లిస్టెడ్ కంపెనీలుగా 5 ఉన్నాయి. 2 అన్లిస్టెడ్ కంపెనీలుగా ఉన్నాయి. ఇక ఇవి కాకుండా ముంబై, ఇతర దేశాల్లోనూ ఆస్తులు, భూములు ఉన్నాయి. వీటిని వారసులు పంచుకున్నారు. ఆర్దేషీర్కు పిల్లలు లేరు. దీంతో ఫిరోజ్ షాకు పిల్లలు ఉన్నా ఆయనకు 4 ఆడపిల్లలే. దీంతో తర్వాత కాలంలో ఈ పిల్లలకు జన్మించిన వారే వారసులుగా వచ్చారు. ఇప్పుడు వారే ఆస్తులను, వ్యాపారాలను పంచుకున్నారు. వారిలో ఆది, నాదిర్ గోద్రేజ్లు 5 లిస్టెడ్ కంపెనీలు ఉన్న గోద్రేజ్ ఇండస్ట్రీస్ను తీసుకున్నారు. జంషీద్, స్మితలు అన్లిస్టెడ్ గోద్రేజ్ బాయ్స్, దాని అనుబంధ సంస్థలను తీసుకున్నారు. వీరిలోనూ జంషీద్ ఏరోస్పేస్, ఏవియేషన్లో రక్షణ, ఫర్నిచర్, ఐటీ సాఫ్ట్వేర్లలో విస్తరించిన గోద్రేజ్ డి బాయ్స్ సంస్థలకు చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటారు. స్మిత తరపున ఆమె కుమార్తె నైరిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటారు. ముంబైలోని 3,400 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్తో సహా ల్యాండ్ బ్యాంకును వీరు సమానంగా పర్యవేక్షించనున్నారు. ఆస్తుల విషయానికి వస్తే ముంబైలోని అత్యంత విలువైన స్థిరాస్తులు, వ్యవసాయ భూములను సమానంగా పంచుకున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.